ఇంతింతై వటుడింతై. అది 1983. పుట్టిన 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయం సాధించి తెలుగు గడ్డపై తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాక ఎగరవేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగు వెలుగు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తెలుగునాట రామరాజ్య స్థాపన జరిగి అప్పటికి 2 వారాలు. దేశంలో సంక్షేమ యుగానికి స్వర్ణ పర్వానికి బీజం పడిన శుభ సందర్భం అది. ఆ సంతోష సమయాన 1983 జనవరి 23వ తేదీన ఎన్టీఆర్ కు మనవడు పుట్టాడు. నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల కుమారుడిగా పుట్టిన ఆ మనవడి పేరు నారా లోకేష్. తాత తండ్రి ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆ ప్రభావం కొడుకు మీద పడకుండా ఒక మామూలు పిల్లాడిని పెంచినట్టే పెంచారు తల్లి భువనేశ్వరి. చదువుతో పాటు క్రమశిక్షణ, సంస్కారం, వినయ విధేయతలు వంటి అత్యుత్తమ లక్షణాలు అబ్బేలా పిల్లాడిని తీర్చిదిద్దారు. లోకేష్ టీనేజ్ కి వచ్చేసరికి తండ్రి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పటికీ లోకేష్ పై ఆ ప్రభావం ఏదీ పడలేదు. తండ్రి ధ్యాస అంతా ప్రజలపై ఉంటే లోకేష్ ధ్యాస అంతా తల్లి దగ్గర మంచి మార్కులు ఎలా కొట్టేయాలా అన్న దాని మీదే ఉండేది. అప్పట్లో మధ్యతరగతి కుటుంబాల పిల్లల టార్గెట్ అమెరికా చదువు. లోకేష్ కూడా అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అదయ్యాక స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో MBA పూర్తి చేశారు. అక్కడే ఉద్యోగం కూడా వెతుక్కున్నాడు. 2009లో ఇండియాకు తిరిగి వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు ట్రస్టీగా బాధ్యతలు చేపట్టి హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించాడు. బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు, మొబైల్ క్లినిక్లు అన్ని లోకేష్ ఆలోచనలే. ఈ సమయంలో అతను ప్రజలతో మాట్లాడుతున్న తీరు, పేదలకు ఏదో చేయాలని అతడు పడుతున్న తపన చూసి లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురండి అంటూ చంద్రబాబు గారికి పార్టీ నేతలు చెప్పారు. కానీ లోకేష్ కు పార్టీలో కేవలం ఒక ఉద్యోగం మాత్రమే ఇచ్చారు చంద్రబాబు గారు. 2009 ఎన్నికల్లో పార్టీకి క్యాంపెయిన్ మేనేజర్ గా లోకేష్ ను నియమించారు. అప్పట్లో అదేమంత ప్రాధాన్యత గల స్థానం కాదు. కానీ తన వినూత్న ఆలోచనలతో ఆ స్థానానికి ఎంతో విలువ ఉందని నిరూపించారు లోకేష్. ఆ రోజుల్లో దేశంలోని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదు. కానీ భవిష్యత్తులో ఇదే పెద్ద యుద్ధక్షేత్రంగా మారుతుందని ఊహించిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని చేపట్టారు. మొదటిసారిగా దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ సోషల్ మీడియా వేదికపై నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది. 4 ఏళ్ల తర్వాత 2013లో పార్టీ యువజన విభాగానికి లోకేష్ అధ్యక్షుడయ్యారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ₹2కి 20 లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల పథకాన్ని పొందుపరిచి ప్రజానాయకుడిగా ప్రజల పట్ల తన ఆలోచనలు ఎలా ఉంటాయో చాటారు లోకేష్. అంతేకాదు 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రతిపాదించడంతో లోకేష్ ఇమేజ్ మరో స్థాయికి వెళ్ళింది. దేశంలో ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేయడం అదే మొదటిసారి. వెంటనే 20 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటైంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పదవి చేపట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రత్యక్ష పాత్రను పోషించడం మొదలైంది. 2014 నవంబర్లో పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టి 53 లక్షల మందికి పైగా ప్రజలను పార్టీలో చేర్పించి ఒక మహా సైన్యాన్ని తయారు చేయడం ఒక సంచలనం. ఇదే సమయంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసా ఇస్తూ 2 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని అందించడం దేశంలోనే మొదటిసారి. 2015 సెప్టెంబర్లో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరో సభ్యునిగా పదవులు చేపట్టారు లోకేష్. అంతే, ప్రత్యర్థులు లోకేష్ ని పార్టీలో నెంబర్ 2గా భావించి టార్గెట్ చేశారు. అదే సమయానికి దేశంలో పప్పు అనే పదం ట్రెండింగ్ లో ఉంది. లోకేష్ కి కూడా ఆ పదాన్ని తగిలించి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో చదవడం కారణంగా తెలుగు భాష మీద సరైన పట్టు లేకపోవడమే అందుకు కారణం. అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న లోకేష్ ను 2017 మార్చి 30న పార్టీ ఎమ్మెల్సీగా చేసింది. ఆ తర్వాత నెల రోజులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అయ్యారు లోకేష్. ఐటీ మంత్రిగా విశాఖపట్నంలో ఒకే రోజు 8 ఐటీ కంపెనీలను ప్రారంభించడం లోకేష్ సామర్థ్యానికి నిదర్శనం. అప్పట్లోనే ప్రత్యక్షంగా 30,428 ఐటీ ఉద్యోగాలను తెచ్చారు లోకేష్. గ్రామీణాభివృద్ధి మంత్రిగా కూడా రాష్ట్రానికి ఏకంగా 97 అవార్డులు సాధించి పెట్టారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి లోకేష్ ను కృంగదీయకపోగా మరింత పట్టుదలను పెంచింది. ఏ నియోజకవర్గంలో తాను ఓడిపోయాడో అదే నియోజకవర్గ ప్రజలకు తాను మరింత దగ్గరవ్వాలనుకున్నాడు. నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కోసం తన సొంత డబ్బులతో ఎన్నో పథకాలను అమలు
చేస్తూ వచ్చాడు. మరోవైపు 2023 జనవరి 27 నుంచి డిసెంబర్ 20 వరకు 3123 కిలోమీటర్ల పొడుగున యువగళం పేరిట లోకేష్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకమైంది. ఈ పాదయాత్ర లోకేష్ లోని అసలైన నాయకత్వ లక్షణాలను బయటకు తెచ్చింది. తెలుగు రాదు అన్న వారికి స్పష్టమైన తెలుగులో ఘాటైన సమాధానం ఇచ్చారు. అతని మెత్తని మనసును అలుసుగా తీసుకున్న వాళ్ళకి తాను ఎంతటి యోధులో తెలియజేశాడు. తల్లి చాటును గారాభంగా పెరిగిన లోకేష్ ఎండకు వానకు తట్టుకుని పాదయాత్ర చేయగలడా అని సందేహించిన వారికి సమాధానంగా కష్టపడటమే నాకు ఇష్టమని చెప్పారు లోకేష్. లోకేష్ పాదయాత్రతో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి. లోకేష్ ప్రజలను అక్కన చేర్చుకుంటున్న తీరు, ప్రత్యర్థుల వైఫల్యాలు, అవినీతి, ప్రజా కంటక పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న తీరు చూసి వైసీపీ పెద్దల గుండెల్లో గుబులు మొదలైంది. పాదయాత్రపై రకరకాలుగా కుట్రలు చేశారు. అయినా పాదయాత్ర ఆగకపోగా రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండటంతో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాంతో కొన్నాళ్లు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయినప్పటికీ లోకేష్ రాజీ పడలేదు, భయపడలేదు. ఆనాటి రాజకీయ పరిస్థితులను శత్రు నాశనానికి అనుకూలంగా మలుచుకుని రాజకీయం అంటే ఇది అని నిరూపించారు. చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చాక పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టి ప్రజలకు ఒక స్పష్టతనిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసు. గతంలో తాను ఓడిపోయిన నియోజకవర్గం నుంచే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి తన నాయకత్వ పటిమను ప్రత్యర్థులకు రుచి చూపించారు. ఆ తర్వాత కూటమి హయాంలో ఈ 18 నెలలు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఐటీ మంత్రిగా, విద్యా మంత్రిగా లోకేష్ సాధించిన వరుస విజయాలను దేశ ప్రధాని సహా జాతీయ మీడియా మొత్తం ప్రశంసించింది. ఒక మెగా డిఎస్సి, ఒక వాట్సాప్ గవర్నెన్స్, ఒక గూగుల్, ఒక కాగ్నిజెంట్, ఒక ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని లోకేష్ను ఒక సమర్థుడైన పాలకుడిగా నిరూపిస్తాయి. 4 గంటల సేపు 4000 మందితో మాట్లాడి వారి విజ్ఞప్తులు తీసుకున్న ప్రజా దర్బార్ గురించి వింటే లోకేష్లోని మానవత్వం, ఆయనలోని సహనం మనకు తెలిసొస్తాయి. అదే సమయంలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోవడం చూస్తే లోకేష్ మామూలోడు కాదు అని హెచ్చరిక వినిపిస్తుంది. మొత్తం మీద జాతీయ పత్రిక కవర్ పేజీకి ఎక్కేంతగా లోకేష్ తనను తాను శిల్పములా చెక్కుకుంటూ ఒక పరిపూర్ణ నాయకుడిగా ఎదగడం నవతరానికి స్ఫూర్తినిస్తుంది. నేటి తరం ఆయన లోకేష్ అన్నా అంటోంది. ఈ రోజు లోకేష్ పుట్టినరోజు. మన భవిష్యత్తు బాగుండాలంటే ఎంతో భవిష్యత్తు ఉన్న నారా లోకేష్ను శతమానం భవతి అని ఆశీర్వదించుదాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐకాన్ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాసం మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ ఒక వారసుడిగా కాకుండా ఆధునిక రాష్ట్రానికి కావాల్సిన విజన్ ఉన్న నాయకుడిగా, అభివృద్ధికి ఒక ఐకాన్ గా ఎదిగారు లోకేష్. యువత ప్రేరేపిత నాయకుడిగా, రాష్ట్రానికి నూతన తరహా నాయకుడిగా ఉద్భవించారు. ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేష్టమైన ప్రత్యామ్నాయం. సాంకేతికతతో పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడంలో ఆయన చూపిస్తున్న ప్రతిభ విశేషమైనది. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఒక కీలకమైన మార్గదర్శకుడిగా ఎదిగారు. ఐటీ పరిశ్రమలే లక్ష్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న పారిశ్రామిక వేట నేటికి రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఊపిరి పోస్తోంది. పోటీ ప్రపంచంలో రాష్ట్రం పరుగులు తీయాలంటే కేవలం అనుభవం ఉంటే సరిపోదు. దానికి తోడు ఆధునిక ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు అవసరం. నారా లోకేష్ ఈ రెండింటి కలయిక. సంక్షేమం మరియు అభివృద్ధిని 2 కళ్ళుగా భావిస్తూ ఆయన వేస్తున్న అడుగులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నిలుపుతాయనడంలో సందేహం లేదు. అందుకే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి లోకేష్ ఒక ఆదర్శప్రాయమైన ఐకాన్ అని చెప్పాలి. లోకేష్ కేవలం చంద్రబాబు తనయుడిగా మాత్రమే కాదు, డేటా ఆధారిత రాజకీయాలు చేసే ఒక మోడర్న్ లీడర్. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగల సత్తా ఉన్న నేతగా రుజువు చేసుకున్నారు. తెలుగు రాజకీయాల్లో వారసత్వంతో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తన స్వయం కృషితో ప్రజానాయకుడు విమర్శలను తన విజయాలకు పునాదులుగా మార్చుకున్న ధీశాలి నారా లోకేష్. ఆయన పుట్టినరోజు వేడుక కేవలం వ్యక్తి వేడుక మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే కోట్లాది ప్రజల ఆశల పండగ. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతుడు, స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్. ప్రపంచ స్థాయి యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన లోకేష్ ప్రజాక్షేత్రంలో దూకారు. కార్పొరేట్ నైపుణ్యాన్ని ప్రజాసేవలో ఎలా ఉపయోగించాలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న యువ నేత. ఆయన ఆలోచనలు ఎప్పుడు సమస్య ఎక్కడుందో గణాంకాలతో సహా విశ్లేషించి పరిష్కారం చూపడం ఆయన శైలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలని తప్పించే ఒక విజనరీ లీడర్ గా ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. లోకేష్
రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర ఒక మైలురాయి. 3000 కిలోమీటర్లు సాగిన ఆ యాత్రలో ఆయన ప్రజల కష్టాలను స్వయంగా విన్నారు. ఎండను వానను లెక్క చేయకుండా కుప్ప నుంచి ఇచ్చాపురం వరకు సాగిన యాత్ర ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. యువగళం పాదయాత్ర కేవలం ఒక యాత్ర కాదు, అది లోకేష్ లోని పోరాట పటిమను ప్రపంచానికి పరిచయం చేసిన యాత్ర. ప్రజల కష్టాల్లో తోడుగా లాఠీ చార్జీలు, నిర్బంధాలను ఎదుర్కొని ప్రజల గొంతుకయ్యారు. యువత నిరుద్యోగం, రైతుల కష్టాలు, మహిళల రక్షణపై ఆయన చేసిన పోరాటం జన హృదయాలను గెలుచుకుంది. ఎదురు దాడులు, విమర్శలను ఎదుర్కొంటూనే ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణంలో లోకేష్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. నాలెడ్జ్ ఎకానమీ సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడం, ఉపాధి కల్పన, యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఉద్యోగాల కల్పన, టాటా టు టెస్లా అనే నినాదంతో గ్లోబల్ కంపెనీలను ఏపీకి రప్పించడంలో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి దావోస్ వరకు, అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి లోకేష్. అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులతో చర్చలు, టెక్నాలజీ దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు, విద్య, ఇన్నోవేషన్పై భాగస్వామ్యాలు అవి ఆయన రాజకీయ పర్యటనలు కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు వేసిన పునాదులు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును మారుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆయన హయాంలో విద్యకు వచ్చిన మార్పు సాధారణం కాదు. విద్యా సంస్కరణలు విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ అందేలా పాఠ్య ప్రణాళిక తీర్చిదిద్దుతున్నారు. ఇది లోకల్ విద్యను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సమావేశం, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, డిజిటల్ ఎడ్యుకేషన్, స్టార్టప్ కల్చర్ విద్యను ప్రపంచంతో పోటీపడే శక్తిగా మారుస్తున్నారు. ఆయన ఆలోచనలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి పాత పద్ధతులను అనుసరించడం లేదు, కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రతి మాటలో రాష్ట్ర భవిష్యత్తు ఉంది. యువతను ప్రపంచానికి సరిపడేలా తయారు చేయాలని తపన ఉంది. రాష్ట్రానికి లోకేష్ నిజమైన రాజకీయ మూలధనం. ఆయన వారసుడు అంటూ తక్కువ చేస్తున్నారు కొందరు, కానీ వారసత్వం పేరు ఇస్తుంది, పోరాటం గుర్తింపు ఇస్తుంది, పనితీరు రాజకీయ బలం ఇస్తుంది. ఈ మూడింటిని లోకేష్ తన సమర్థత, పనితీరు ద్వారా సాధించారు. నారా లోకేష్ ఊహకర్త నుండి ప్రజానాయకుడి వరకు అభివృద్ధికి సరికొత్త నిర్వచనం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన అసాధారణ విజయాలు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఆయనకున్న స్పష్టమైన విజన్. గతంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ కేవలం 2 ఏళ్లలోనే సుమారు 150కి పైగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చారు. వీటి ద్వారా దాదాపు 40,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను యువతకు కల్పించారు. ప్రపంచ స్థాయి సంస్థలైన ఇసుజీ, ఫాక్స్కాన్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో యూనిట్లు స్థాపించడంలో ఆయన చూపిన చొరవ అత్యంత కీలకం. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామీణ రూపురేఖలు మార్చారు. పంచాయతీరాజ్ సంస్కరణలు, పాలనలో సాంకేతికతను జోడించి గ్రామీణ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. వీధి బల్బులు ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 30 లక్షల LED వీధి దీపాలను ఏర్పాటు చేసి ఏపీని వెలుగుల రాష్ట్రంగా మార్చారు. అంతర్గత రహదారులు, 25,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టి గ్రామాల రూపురేఖలను మార్చారు. భూగర్భ డ్రైనేజీ ఎంపిక చేసిన గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేసి పారిశుద్ధ్యంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన సమర్థతకు నిదర్శనంగా తక్కువ కాలంలోనే అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్, స్కాచ్ వంటి సంస్థల నుండి వరుసగా ఉత్తమ మంత్రిగా ప్రశంసలు పొందారు. మహానాయకుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకత్వం తెరపైకి వచ్చింది. నారా లోకేష్ సంచలన యువతరంగం. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టగలడన్న నమ్మకాన్ని కలిగించడమే కాకుండా ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు తండ్రి పందాలోనే తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ రుజువు చేసుకున్నారు. అభివృద్ధి అంటే కేవలం అంకెలు కాదని, ప్రజల జీవితాల్లో వచ్చే మార్పు అని నమ్ముతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిజమైన ఐకాన్ గా నిలిచిన నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.